అయితే అలా మేయర్‌గా మీ సేవల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మీరు మేయర్‌గా ఉన్నారు. అంటే 1988 టైంలో. 88. ఆ! ఆ టైంలో మీరు మేయర్‌గా ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అసలు ఇన్నేళ్ల హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరాహార దీక్ష చేసిన మొదటి వ్యక్తి. ఎందుకు మీరలా చేయాల్సొచ్చింది? చూడమ్మా, ఒక్కసారి నేను చెప్తాను. నేను ఎప్పుడైతే మేయర్ అయ్యానో, హ్మ్. ఫస్ట్ నేను చంద్రబాబు పార్టీ. హ్మ్. టీడీపీ. టీడీపీలో అసలు వీళ్ళ అల్లుడికి చంద్రబాబుకు అసలు సిటీ తెలియదు. హ్మ్. అప్పుడే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆయన కాంగ్రెస్ నుంచి ఇందులో జంప్ అయ్యాడు. భువనేశ్వరి గారిని పెళ్లి చేసుకొని. జంప్ అయ్యాడు. హ్మ్. ఇక్కడ మామగారి దగ్గరికి. జంప్ అయిన తర్వాత ఆఫ్టర్ 20 ఇయర్స్‌కు ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కార్పొరేషన్‌యి మన హైదరాబాద్‌లో. ఆఫ్టర్ ఎప్పుడైతే సరోజిని పుల్లారెడ్డి, మన షామరావు అక్కడికే స్టాప్ అయిపోయింది. కార్పొరేషన్ ఎలక్షన్స్ మేయర్‌యి. హ్మ్. అక్కడి నుంచి 20 ఇయర్స్ స్తబ్దతగా ఉంది. హ్మ్. కార్పొరేషన్ లేదు. అయితే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మళ్ళీ కార్పొరేషన్‌కి స్టార్ట్. అప్పుడు మళ్ళీ ఇదయింది కార్పొరేషన్. మేయర్‌ను పెట్టాలి, మళ్ళీ కార్పొరేటర్స్ రావాలి అని. అయితే అందులో అప్పుడు చంద్రబాబుకి ఈయన ఇన్ఛార్జ్ ఇచ్చాడు. మొత్తము ఎంత కార్పొరేటర్స్ ఉన్నారో అందరిని ఎన్నుకోవడం అంతా నీ బాధ్యత. సిటీ అంతా రౌండ్ అప్ కొట్టంటే ఆయనకు సిటీ తెలియదు అప్పట్లో. అప్పుడు నేను ఆయనకు పైలట్. హుహు. ఆయన కారు వెనక నా బుల్లెట్ ముంగట నేను బుల్లెట్, నేను బాలపోచే అని ఇద్దరము హ్మ్. ఆయనకు సిటీ తింపాం. ఎవరు చంద్రబాబు గారినా? చంద్రబాబు గారు అప్పుడు ఇంకేమి లేదు. ముందు నథింగ్ మీ అయినా బుల్లెట్, వెనక ఆయన కారు. భలే ఉంది. అంటే ఆయన కారు మాకు ఫాలో అయితుంటది. హ్మ్. హ్మ్. ఎందుకంటే సిటీ తెలియదు కదా! ఆ! మేము సిటీని చూయిస్తున్నాం. నేను ఇంకా మీరేమో హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన వారాయే. నేను బాలపోచయ్య అని చాలా సీనియర్ లీడర్ అయిన కూడా తెలుగుదేశంలో. ఆయన ప్రోత్సాహం ఆయన్నే నన్ను పిలుచుకుపోయాడు. "ఏం హుహు. చేస్తున్నావు అన్న, రా రా రా" అంటే నేను అసలు రాజకీయం అంటే నాకు ఇష్టం లేదమ్మా. హ్మ్. బాల్ బరానన్ మహారాజ్ అని ఒకతను నా దగ్గరకొచ్చాడమ్మా. హ్మ్. ఆయనకు నాకు పరిచయం లేదు. హ్మ్. ఆయన కలకట్టాలో పెద్ద యోగి. ఒక గురువు. హ్మ్. వేల మంది ఆయనకు శిష్యులున్నారు. ఆయన ఒక్క కాషాయం యేసుకుంటాడాయన. ఆయన ఒక పెద్ద ఉపాసకుడు. హ్మ్. ఎప్పుడు నాకు ఆయనకు పరిచయాలు లేవు. హ్మ్. నేనేమో అప్పుడు ఏజ్ నాది నియర్లీ 35, 40 ఉంటది నాకు. హ్మ్. ఆయన 95 ఏజ్‌కున్నాడాయన. హుహు. పండు ముసలి. ఆహా! పొట్టిగా ఉన్నాడు అతను. వాళ్ళ ఆయన యొక్క శిష్యులందరూ 6 అడుగులున్నారు. హ్మ్. వాళ్ళంతా తెల్లగా, ఈయన నల్లగా, పొట్టిగా. మనం అంటున్నాం చూడు, కోమట్ ఎట్లా ఉంటారు కొంతమంది నల్ల, అలా అలా వైశ్యంలాగా ఉన్నాడమ్మా ఆయన. అయితే ఆయన కారు మా పెట్రోల్ పంప్ ఎదురుగా ఆగిపోయింది. హ్మ్. నేనొక పెట్రోల్ పంప్‌లో ఒక వర్కర్‌గా నేను కూర్చున్నాను. షోరూమ్‌లో గూడా కాదు. నేను ఒక రోడ్డు పైన ఒక పెట్రోల్ బంక్ ఉంటది కదమ్మా! అక్కడ టేబుల్ యేసుకొని పెట్రోల్ బ్యాగ్ పెట్టుకొని పెట్రోల్ వస్తున్నాను నేను. హ్మ్. నేను ఒక యాస్ ఎ వర్కరే. హ్మ్. వర్కర్స్ రాలేదు ఆ దినం. అయితే నేనే వర్కర్‌గా నేను పోస్తున్నాను. హ్మ్. మట్టాలన్నీ నలిగిపోయి ఉన్నాయి. నైట్ అంతా కూర్చున్నాను. మళ్ళా పొద్దున్న ఇక రిలీవర్ పోరలొస్తే వెళ్ళిపోదామని. అయితే వీళ్ళు 6 గంటలకు మన రాఘవేంద్ర టెంపుల్ నుంచి రిటర్న్ అవుతున్నారు వీళ్ళు. హ్మ్. అయితే నా పెట్రోల్ పంప్ దగ్గర రాగానే వాళ్ళ కారు ఆగిపోయింది. హ్మ్. ఆగంగానే ఆ యొక్క గురువు పెట్రోల్ పంప్‌లోకి చూడంగానే నేను కనపడ్డానంట. పెట్రోల్ పంప్‌లోకి పోనీ బండి అన్నారంట. పెట్రోల్ బండి ఈడ ఆగిందెందుకు? మళ్ళా స్టార్ట్ అయిందేంటి అని వాళ్ళు విచిత్రపడుతున్నారు. అందులోకెళ్ళి ఒక ఇద్దరు ఒక ఆజానుబోలొచ్చి, "బాల్బరాన్ మహారాజ్ గారు మీకు కలుస్తానంటున్నారు." ఎవరయ్యా బాల్బరాన్ అంటే, "అరే కలకట్టా యొక్క పెద్ద గురువైన, మాకు వ 100 మంది, 200 మంది ఇది శిష్యులమే మీరు ఉన్నాం." మేయర్‌గా ఉన్న టైంలో జరిగిందా? కాదు కదా? కాదండి. హ్మ్. దానికన్నా ముందు. ముందు. మేయర్ కావడానికి ముఖ్య కారకుడు ఇతనే. ఆ! ఈ బాబానే. హుహు. అసలు నేను రాజకీయం వైపు పోయేవాడిని కాదు. కాదు. నేనెప్పుడు పిచ్చివలే నాది. హ్మ్. ఆ జర్నీ ఎట్లా అయింది అనేది మీకు చెప్తున్నాను ఇప్పుడు హుహు. నేను. హ్మ్. అక్కడనేమో చిరంజీవి యాక్టర్ అయిపోయాడు. అయిపోయింది. అది ఆ ఇక్కడ ఎపిసోడ్ వేరు. నేనేమో పెట్రోల్ హ్మ్. పంప్‌లో నేను ఉన్నాను. ఆహా! నా పని నేను చేసుకుంటున్నాను. నా దుకాణం చూసుకుంటున్నానమ్మా. ఆ! అర్థమైందా? అర్థమైంది. ఆ! అప్పుడు ఈ బాబా రావడం జరిగింది. ఈ బాబా నాకు కొన్ని సూచనలు ఇయ్యడం జరిగింది. హ్మ్. అయితే నాకు తెలియదు ఆయన ఎవరు? ఏం తెలియదు. ఆయన వచ్చాడు. పంప్‌లో వాళ్ళు చెప్పారు నాకు. ఇంత పెద్ద మనిషి ఎవరు నాకు తెలియదే అంటే, ఏమో ఆయన ఎప్పుడు మౌనవ్రతం ఉంటాడు. ఇయాల బేస్తవారం, గురువారం అయినా అసలు మౌనంలో ఉంటాడు. కొన్ని
సో, మేము కొన్ని సద్వంశ దగ్గరే అంట. అంటే చాలా ఏండ్ల నుంచి చూస్తున్నామన్నారు వాళ్ళ శిష్యుడు. హ్మ్. సద్వంశి అంటారు దాన్ని. అయితే చాలా ఏండ్ల నుంచి ఆయన మౌనవ్రతం ఉంటాడు. ఇవాళ మంగళవారం. ఈ 2 రోజులు మౌనవ్రతం. ఇయాల మౌనవ్రతం వదిలేసి మీతో మాట్లాడతానన్నాడు. మాకే విచిత్రం అనిపిస్తుంది వాళ్ళన్నారు నాకు. ఎవరబ్బా అని నేను ఆలోచించి సరే అని షోరూమ్ దగ్గరికెళ్ళి రండి లోపలికి రండి. ఇంకా కుర్చీలన్నీ ఉన్నాయి కదా! అప్పుడు నేను కూర్చున్నాను. రమ్మనండి అంటే లోపలికొచ్చాడాయన. పొట్టిగా ఉన్నాడు, నల్లగున్నాడు, ముద్దుసలి. లోపలికి రాగానే "కైసే కుశలతా హై" అన్నాడు. కొత్తగా చూస్తున్నాను కదా! मैं तो कुशलता हूँ बाबा అన్నా. तुझे देखने को सदियों से मुझे విచారత అన్నాడు. హ్మ్. అంటే ఇగ తెలుగులో చెప్తాను నేను. ఎందుకంటే అందరి ప్రేక్షకులకు తెలవాలి కదా! నిన్ను కొన్ని ఏండ్ల నుంచి నిన్ను చూడాలనుకుంటున్నాను. హ్మ్. ఆ కోరిక నాది ఇవాళ నెరవేరింది. హ్మ్. మిమ్మల్ని చూడ్డానికే ఒక బాబా వచ్చారా? ఆహ్, ఆ కోరిక ఇవాళ కోరిక మళ్ళా ఆయనదది. ఆయనకెప్పటినుంచో కోరిక ఉందంట. అంటే దాని అర్థం మీకు తర్వాత చెప్తాను. మీ ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను చూడాలని ఉండే. ఇవాళ నాకు ఆ కోరిక తీరింది. హ్మ్. నా క్యా బాబా ఆప్ కౌన్ హై? మై కౌన్? సమझ में नहीं आप जो बात कर रहे అంటే మీరు ఏంటి నాకు అర్థమైతలేదు. మీరెవరు? నేనెవరును? ఎన్నో ఏండ్ల నుంచి నన్ను చూడడం ఏంటి నువ్వు? అని నేను అడగడం ఆయనకు. నువ్వైతే బాగున్నావు గదా! నువ్వైతే కుశలమే గదా! కుశలమే ఉన్నాను నేను. దానిదేముంది? హ్మ్. అయితే వాళ్ళ శిష్యులన్నారు ఇట్లా బాబా అక్కడ పోయి ఇప్పుడు బాలాజీ మందిర్‌కెళ్తున్నాడు. ఆన్ ది వేలో కారు ఆగిపోతే బాబా గారు ఎన్నడూ లేనిది ఇవాళ మాట్లాడి మీతో కలవాలనుకున్నాడు. అందుకనే మీతో కలిసాడు బాబా. ఎప్పుడైనా మౌనవ్రతం ఉండేది ఇయాల ఇరగొట్టేసాడు. మిమ్ములను చూస్తుంటే ఏంది నన్ను చూసి ఇరగొట్టుకోవడం ఏంటి? విచిత్రంగా అనిపించింది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే, "ఠీక్ హై తు తో కుశలతా హై" అన్నాడు. ఆశీర్వాదం ఇచ్చాడు. "హమ్ చల్తే" అన్నాడు. చల్తే అంటలకు నేనన్నాను, "క్యా బాబా" నేను కూడా సాదాగా సరే అన్నా. అయితే ఏం చేశాను నేను, ఈళ్ళు బాబాజీ అక్కడ బాలాజీ మందిర్ పోతారు కదా! నేను కూడా ఏమన్నా ఇవ్వాలి కదా వీళ్ళకు అని 300 తీసి ఇస్తున్నాను. వాడి శిష్యుడికిస్తే వాడు తీసుకోవడం లేదు. ఇప్పుడు మీరు ఇది మేయర్ దాకా ఇక ఎలా ఇక వెళ్ళింది చెప్తాను ప్రస్థానం? వినండి. 300 ఇస్తుంటే తీసుకోలేదాయన. క్యోं? అయ్ హమ్‌కో హుకుం మాకు ఆజ్ఞ లేదు గురూజీ తీసుకోవడం. అంటే అక్కడి నుంచి చూసాడు. చూసి ఏంటి అంటే ఆయన డబ్బులిస్తున్నాడు. అంటే మళ్ళీ వచ్చాడు ఆయన ఆ గురుగారు వచ్చి, "మీరు డబ్బులు కూడా ఇస్తారా?" "ఆ! అదేంటి? ఎందుకు ఇవ్వకూడదు? హ్మ్. మీరు ఎప్పుడైతే లోక కళ్యాణం గురించి తిరుగుతూ, మీరు ఎప్పుడైతే హ్మ్. బాలాజీనికి మీరు దర్శనం చేసుకొని పోతే, నా నుంచి కూడా నా భక్తిపూర్వకంగా నేనిచ్చేది మీరు హుండీలో వేయొచ్చు గదా! అంటే అవి తుజే నీకంత భగవంతుని మీద విశ్వాసం ఉందా? ఎందుకు లేదు? అంటే ఠీక్ హై. ఒక పని చెయి నువ్వు. నా ఒక 100 ఇప్పుడైతే ఇప్పుడు నా ఎంబడి ఉన్నారో 100 మందికి ఒక్క పూట భోజనము, హ్మ్. ఒక అంగవస్త్రం ఇవ్వజాలుతా అన్నాడు. హ్మ్. అడుగు ఎంత కావాలన్నా. క్యాష్ బ్యాక్ నా చేతిలోనే ఉంది. హ్మ్. 3051గా అన్నాడు. అంటే 3021. హ్మ్. అప్పట్లో అది పెద్ద అమౌంట్. ఇది ఇస్తావా? 1980స్‌లో. ఇస్తావా అన్నాడు. హ్మ్. కూర్చో అన్నా. అప్పుడు టక 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 తీసి ఇయ్యగానే తు వహీ కా వహీ రహా నా బదులా. అంటే నువ్వు అదే ఉన్నావు ఇంకా నీలో ఏం మార్పు రాలేదు. హ్మ్. అదే ఉన్నంటే అప్పుడు గట్టిగా అడుగున్నా. ఎవరు మీరు? ఏంటి బాబా ఈ మాట నాకు అర్థమైతది. సద్వంశం ఎందుకు చూస్తావు? మళ్ళా వహీ కా వహీ రేగా నా బదులా అంటావు. అసలు నీకు నాకు ఏం పరిచయం ఇది? ఏం పరిచయం మనిద్దరికి? హ్మ్. ఎన్ని నువ్వు చెప్పకుండా నీలో పెట్టుకుంటున్నావు నాకు చెప్పడం లేదు. అసలు ఏంటి కథ ఇది అంటే, హ్మ్. ఒక్కటన్నాడు. హ్మ్. ఇచ్చేసాను. హ్మ్. ముద్దాడి అప్పుడు లేసి నాకు ఇక్కడ నుష్టికి ముద్దాడి "తూ వయి కా వయి రహా" అంటే "నువ్వు అట్లాగే ఉన్నావు. ఇప్పటికేం నీలో చేంజ్ రాలేదు" అన్నాడు. హ్మ్. ఏంటి నువ్వు ఇంత అంటున్నావు, మళ్ళీ వైకవ అంటాడు, మళ్ళా అదే చేంజ్ రాలేదంటావు. అసలు ఏంది నీకు నాకు సంబంధం అంటే, అది హ్మ్. నువ్వు వినకూడదు, నేను చెప్పకూడదు. నువ్వైతే బాగున్నావు గదా! అని లేసాడు పోతామని. అయితే నేనన్నాను, "నీకెలా చెప్పాలి? ఇదేంటి? నాకేం కనబడుతుంది?"
నేనే ఒక క్యాషియర్ లాగా ఆడ కూర్చున్నా. నేను కింద లేను, మీద లేను, మధ్యలో వేలాడుతున్నాను అన్నాను. అంటే హిందీలో ఏమన్నాను, నా నీచే హూ ఊపర్ హూ బీచ్ మే లటక్ రూ అని. నా హిందీ వర్డ్స్ వాటికి. అయితే ఇప్పుడు అన్నాడు, శంకు స్వర్గంలో ఉన్నట్టుంది నా లైఫ్ ఆ! అన్నట్టుగా. ఇంకా నేను మధ్యలోనే ఇరికి ఉన్నాను అంటే హ్మ్. ఇట్లా నవ్వాడు. నవ్వేమన్నాడు, కొన్ని రోజులు ఆగు, ఈ రోడ్‌లో ఈ నీ నీ రూట్‌లోనే నువ్వు ఒక స్టార్ అయిపోతావు అన్నాడు. హ్మ్. స్టార్ అంటే ఓ ఒక నక్షత్రంలాగా ముత్యం నువ్వొక సెలబ్రిటీ అయిపోతావు అన్నట్టుగా. సెలబ్రిటీ అయిపోతావు. ఇదే రూట్‌లో ఆ! తిరుగుతావు. హ్మ్. అప్పుడు నన్ను జ్ఞాపకం చెయ్యు. నా లెటర్ రాయని నాకు అడ్రెస్ ఇచ్చిండమ్మా. అప్పుడు మీరు ఇండియన్ ఆయిల్ డీలర్‌గా ఉన్నారు. అడ్రెస్ హ్మ్. ఇచ్చాడు. అయితే అప్పట్లో అది అన్న కొన్ని రోజులకే ఒక సిల్కా సక్సెస్‌ఫుల్ మెకానిక్ షాప్ ఉంది. హ్మ్. వాళ్ళందరూ అట్లా వాడికి ఏడిపిస్తుండ్రు చిలక షాప్. హ్మ్. ఎందుకురా ఎందుకు సతాయిస్తారురా అంటే, అరే బాగా చెప్తున్నారు సార్ మీరు కూడా చెప్పండి. పోరా ఏం చెప్తాడురా అంటే, ఆడు చూసి అన్నాడు, సార్ నీకు పెద్ద యోగం వచ్చింది సార్. హ్మ్. మామూలోడో కాదు సార్ నువ్వు. చిలక జోస్యం సార్ ఇది. నువ్వు నేను నేను అబద్ధం ఆడితే నువ్వు ఇదైతావు సార్. నువ్వు చెప్పినట్టు ఇది పెద్ద రాజయోగం సార్ అన్నాడు. అరే పిచ్చోలా పోరా పోరా నాకు రాజకీయం అంటే నాకంటే నువ్వు రాజయోగం అంటావా అని వాడికి కసుకోవడం జరిగింది. హ్మ్. ఆ తర్వాత వాళ్ళందరూ అన్నారు, "అరే లేదు సార్ మీరు కొద్దిగా హ్మ్. అడిగేయండి సార్. ప్రజల సేవ కూడా కొద్దిగా చెయ్యండి సార్" అంటే అది నా ఉద్దేశ్యం కూడా ఏదో ప్రజాసేవ ఎటు పోయినా ప్రజాసేవ చేయాలనేదే నా ఉద్దేశం. హ్మ్. లోక కళ్యాణం. అదొక్కటి నాకు వెలిగింది అప్పుడు. సరే ఇది కూడా అందులో కూడా చెడ్డవాళ్ళున్నారు, మంచి వాళ్ళున్నారమ్మా. లాల్ బహదూర్ శాస్త్రి లేకుండేనా? హ్మ్. అంత పెద్ద ప్రధాని ఏం ఏం తీసుకెళ్ళాడమ్మా? అంతే. ఒక పూరి గుడిసె లేకుండే అమ్మా. అవును. ఆయన గురించి అసలు ఎంత ఆ! చెప్పుకోవచ్చో. అట్లా చాలా మంది ఉన్నారమ్మా. ఆళ్ళు వెలుగులోకి రాలేకపోయిండ్రు ఆళ్ళు. హ్మ్. అర్థమైందా? అలాంటోళ్ళల్లా నేనెందుకు చేయకూడదు? ఇది కూడా మహానస ఇది కదా! వచ్చిన దాన్ని ఎందుకు సరే అని పోయానమ్మా నా అదృష్టానికి. పోగానే చంద్రబాబు నా ఫ్రెండ్ వచ్చిండు అప్పుడే. హ్మ్. వాడు ఎన్నెళ్ళింది, "అరే నువ్వు నడు, నడు, నడు. నువ్వు తెలుగుదేశంలో చేరు. చంద్రబాబు ఇట్లా మనకు సిటీ అంతా చూయించాలి. నడు నువ్వు ఉంటేనే అయితది. నీ బుల్లెట్ మీద మనం చూయిద్దాం" అట్లా అంటే హ్మ్. అప్పుడు పోయి చంద్రబాబుతో నాకు పరిచయం జరిగింది. హ్మ్. అప్పుడు ఇక మేరు లేదు, ఏం లేదు. నథింగ్ రాజకీయంలో. అక్కడి నుంచి ఆయన నాకు అన్నా అని సంబోధిస్తుంటే చంద్రబాబు చిన్నోడే హుహు. నాకన్నా. హ్మ్. అవును. చిన్నవారే ఆయన. అక్కడి నుంచి నేను ఎక్కడ పోయినా అప్పుడు హ్మ్. అన్నాడు, ఆహ్, "అన్నా మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి నిల్చుంటావు" అంటే, "నాది లోకల్ కాదు కదా! మాది ఎస్సీలో వస్తున్నాను నేనిప్పుడు. ఇక్కడ హ్మ్. ఏది" అంటే, జంగంపేట నుంచి నిల్చో" అన్నాడు. జంగంపేట, ఆలంపల్లి, పోచాయి అని ఉండే ఒకడు. ఆ హ్మ్. ఆ ఏరియాలో. అయితే నేను సరేలే ఇక్కడ నేను ఉండేది ఖైరతాబాద్. హ్మ్. ఈ జనరల్ సీట్ కాదు. సరే ఏం చేద్దాంలే అన్నట్టు నేను ఒప్పుకున్నాను. హ్మ్. ఒప్పుకుంటే వాళ్ళు ఆల్రెడీ నాకు డిక్లేర్ చేసేసిర్రు. అక్కడ అందరూ ఒప్పుకున్నారు. అట్లా అందరిని పరిచయం చేసుకుంటూ పోయాను. లాస్ట్‌లో వచ్చే ఆయన రెవెన్యూ స్కామ్‌లో పడ్డాడు కృష్ణ యాదవ్. హ్మ్. ఆయన కూడా అప్పుడు రేషన్ షాప్ ఉండే. ఆయన కూడా "అన్నా, అన్నా నువ్వు హెల్ప్ హ్మ్. చేయి అన్నా. నాకు టికెట్ ఇప్పి అన్నా" అని అప్పట్లో. హ్మ్. ఆయన తర్వాత మరి తెలుగుదేశంలో రెవెన్యూ మినిస్టర్ అయిండు. అంతా అయింది. అదంతా పోయినిక. అప్పట్లో ఇక చంద్రబాబుతో నాకు చాలా ఒక 15 రోజులలో మా ఇద్దరిది ఫ్రెండ్‌షిప్ అయిపోయింది. అన్న, అన్న సంబోధించడం, హుహు. పర్సనల్‌గా మాట్లాడేవాడిని నాతోని చాలా. ఆ లాస్ట్ డే నా ఎజెండా ఏదైతే వస్తదో లాస్ట్ డే సెలక్షన్ ఇక రేపు బీఫార్మ్ ఇచ్చేస్తారు. అయిపోయింది. రేపు ఇక ప్రకటన అయితదిగ. రేపు ఈ వార్డ్స్‌లలో ఎవరెవరు కార్పొరేటర్స్ అంతా హ్మ్. తేలిపోతది. హ్మ్. ఆ బస్సులో నా పేరు పోయిందమ్మా. హుహు. 15 రోజులు అంత కష్టపడి అందట్లో పేరొచ్చేసింది. అందరు సత్యనారాయణ మంచిగా ఒక అటాక్ ఉన్నాడని. అట్లాడిది నా పేరే ఎగిరిపోయింది. ఆ బాలపోచయ్య అన్నాడు, "ఏం చేస్తావు ఇప్పుడంటే" అప్పట్లో క్షణాలలో జరిగిందమ్మ ఇదంతా హ్మ్. దేవుడి లీల. క్షణాలలో అప్పట్లో మస్జిద్స్ నుంచి గూడా వీళ్ళకిస్తున్నారు. హుహు. నువ్వెందుకు ప్రయత్నం చేయట్లే అక్కడ పోతే 3000 మందున్నారు. జనాలు వారిని. వాళ్ళ ఇంటర్వ్యూకి వాళ్ళు పోగానే వాడేమంటాడు ద్వారం దగ్గర నిల్చున్నాడు. అప్పుడు సలావుద్దీన్ ప్రెసిడెంట్ దానికి. హ్మ్. అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఆ! నాన్న. వ ఇంత ఉండేనా అదే ముందు. వాళ్ళ నాన్న ఆ! సలావుద్దీన్. హ్మ్. అయితే ఓ సలావుద్దీన్ బులాయా అని చెప్పిన ఊరికేనే. హ్మ్. బులాయా అంటే, "అరే సాబ్ ఇంటర్వ్యూ చల్ రहा లొంకు సబ్ అందరికి పిలుస్తున్నారు కదా పేర్లు. మీరు హ్మ్. ఆగండి" అంటే, నాకు ఆయన్నే పిలిచిండు. "ఇగో పట్టు బయోడేటా ఇచ్చేయి పో" అన్న. హ్మ్. సార్ పిలిచిండంట. మీ సారే పిలిచిండు. అదంతా పైవాడు వాడిస్తున్న నాటకం ఇది.
క్షణం కాదేమ్మా, పోయిన బయోడేటా ఇచ్చిందా బులా బులా అన్నాడు. ఆ దేవుడు పిలిచిందంటే అన్ని సెకండ్స్ లో తిరుగుతున్నాయి. ఏంటి ఎంఐఎం నుంచి కంటెస్ట్ చేశారా మీరు? తెలుగుదేశంలో లాస్ట్ లో కట్ అయింది కదా. కట్ అయ్యేసరికి అటెళ్ళి ఎంఐఎం అది నుంచి కంటెస్ట్ చేశారు. అది భగవంతుని యొక్క లీల. లీల. ఇక్కడ తెలుగుదేశంలో ఓడిపోతాను నేను. అవును. మీరు జంగమెట్లో ఎంఐఎం కాబట్టి జంగమెట్లో నేను ఓడిపోతుంటే తెలుగుదేశం రాలే అక్కడ. కానీ దేవుడు ఏం చేశాడు, మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో ఆస్ట్రాలజీ చెప్తాడు. మోహన్ రెడ్డి కర్నూలు అయినా ఆయనకు ఈయనకు రామారావుకు ఆయన ఏది చెప్పంది చేయకపోయేది. ఆయన మాట విని వేరేవాడికి ఇచ్చారు నా పేరు తీసి. అది చంద్రబాబుకి తెలియదు. అది నా మంచి కొరకే అయింది. మీ రాజకీయం కూడా నా మంచి కొరకే అయింది. అది దేవుడు చేసి. అయితే అప్పుడు ఈయన జరిగిపోతే సలావుద్దీన్ ఏమన్నాడు, నువ్వు ఎక్కడ నిల్చుంటాడే మళ్ళీ జంగమేటే అన్నా. వద్దు, అక్కడ ఆలంపల్లికి ఇచ్చాం మేము, ఇంకెక్కడన్నా ప్రజలు లేని దగ్గర ఎవడు మనకు గుర్తిస్తారు, ఎవడే ఇస్తాడు మనకు. వద్దు, నాకు అంటే అన్ని ఫిలప్ అయినాయి. లాస్ట్లో ఏమన్నాడు, ఒక్కటే అన్నాడు, నువ్వు ఒక్క పైసా పెట్టకు, నిన్ను గెలిపించే బాధ్యత నాది. సలావుద్దీన్ అన్నారు. అజదుద్దీన్ ఓవైసీ తండ్రి. నేను ఇప్పుడే హిస్టరీ అమ్మా, ఒక్క పైసా ఖర్చు చేయకుండా నేను ఎలక్షన్ లో గెలుచుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. ప్రజల డబ్బు కాదు, నా సొంత డబ్బు కాదు, అక్రమంగా ఆర్జించింది కాదు. 3000 ఖర్చు అయిందమ్మా నాకు అప్పట్లో. ఉట్టి కారు